బిక్కవోలు మండలంలో ఉంది. బలద్రపురంలోని భూగర్భ వారాహి మాత ఆలయం. అమ్మవారి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు తెలిసిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కాశీ అంటేనే ఎన్నో దివ్యమైన ఆలయాలు, ఎన్నో శక్తి స్వరూపాలు మనకు గుర్తొస్తాయి. ముఖ్యంగా వారాహి మాత గురించి చాలా మంది భక్తులకు తెలుసు. అయితే కాశీలో ఉన్న భూగర్భ వారాహి మాత ఆలయాన్ని పోలిన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఒక ఆలయం మనకు దగ్గరలోనే ఉందంటే మీరు నమ్మగరా? అవును, మన బలద్రపురంలోనే భూగర్భ వారాహి మాత ఆలయం ఉందని స్థానికంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో చెబుతుంటారు. గతంలో మనం ఇక్కడి శివాలయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా కొన్ని అద్భుతమైన ఆలయాల గురించి మీకు చెబుతాను అని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు మనం తెలుసుకోబోయేది భూగర్భంలో కలువైన వారాహి మాత గురించి. ఈ ఆలయ నిర్మాణం వెనుక కూడా ఒక హస్తకరమైన విశ్వాసం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఆలయం నిర్మించాలని అనుకున్న సమయంలో అంత పెద్ద ఆలయం నిర్మించడానికి సరిపడా డబ్బు తమ దగ్గర లేదట. అప్పుడు అమ్మవారు స్వయంగా కల్లో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించండి, అవసరమైన సహాయం తానే సమకూరుతుంది అని అనుగ్రహించాలని భక్తుల విశ్వాసం. అలా అమ్మవారి మీద నమ్మకంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. ఆ తర్వాత గ్రామ స్కూల సహకారం, భక్తుల తోడ్పాటు, అందరి శ్రమతో కేవలం యుససుబాయ్ రోజుల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయిందని స్థానికంగా చెబుతుంటారు. ఈ నిజంగా అమ్మవారి అనుగ్రహమే అని అక్కడికి వచ్చే భక్తులు ఎంతో విశ్వాసంతో భావిస్తారు. ఇక ఆలయంలోకి అడుగు పెడితే మనం మామూలు గుడిలోకి వెళ్తున్నామనే భావన కంటే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంలోకి అడుగు పెడుతున్న అనుభూతి కలుగుతుంది. భూగర్భంలోకి వెళ్లే మార్గం, ఆ మార్గం వెంటున్న అందమైన శిల్పాలు, అమ్మవారి వివిధ రూపాలను ప్రతిబింబించే విగ్రహాలు, కనిపించే అద్భుతమైన కళాకృతులు చూస్తుంటే మనసంతా భక్తితో నిండిపోతుంది. వారాహి అమ్మవారు అంటేనే శక్తికి ప్రతీకగా భక్తులు ఆరాధించే దేవి స్వరూపం. అందుకే అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు అమ్మవారి పాదాల చెంత ఉంచి, అమ్మ మా కుటుంబాన్ని చల్లగా చూడు, మాకు ధైర్యాన్ని ఇవ్వు, మా ఇంట్లో సుఖశాంతులు నింపమ్మా అంటూ ప్రార్థిస్తుంటారు. మన దగ్గరలోనే ఇలాంటి ప్రత్యేకమైన ఆలయం ఉండటం నిజంగా మన అదృష్టమే కదా. బయటికి చూస్తే సాధారణంగా కనిపించిన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నిర్మాణం, శిల్పాలు, అమ్మవారి సన్నిధి మనల్ని ఆధ్యాత్మికంగా మరో లోకంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. అందుకే మీరు కూడా ఎప్పుడైనా బలద్రపురం వైపు వస్తే ఈ భూగర్భ వారాహి మాత ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందండి. మన దగ్గర ఉన్న ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను మనమే తెలుసుకోవాలి, ఇతరులకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే దూరాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేకపోయినా మన చుట్టుపక్కలే ఉన్న ఇలాంటి దివ్యమైన ఆలయాలను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. వారాహి మాత మనందరినీ చల్లగా చూడాలి, ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం నిండాలి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, జై వారాహి మాత, జరమ్మవారు. ఈ ఆలయం గురించి మీకు ఇంకా ఏమైనా విశేషాలు తెలిసి ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరి